తెలంగాణ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెరెడ్కో తెలంగాణ మరియు క్రెడాయి హైదరాబాద్ మరియు ఎఫ్ఎస్ఏఐ ఇతర ఆర్గనైజేషన్స్ సహాయంతో ఇది ఒకటి వర్క్షాప్ మనము ఏర్పాటు చేస్తున్నాము. ఈ వర్క్షాప్ టాపిక్ అనేది ప్రొవిజనల్ ఫైర్ ఎన్ఓసిస్ ఇంప్రూవ్మెంట్ మరియు న్యూ టెక్నాలజీస్ ఇన్ ఫైర్ సేఫ్టీ. మనము చూస్తున్నాము మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో అన్ని ప్రాంతంలో కూడా ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఈ రేట్ ఆఫ్ అర్బనైజేషన్ చాలా పెరిగింది. చాలా వేగంగా ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఆస్పెక్ట్ ఒక చాలా ముఖ్యంగా ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ ఫైటింగ్ మరియు లైఫ్ సేఫ్టీ ఈ ముఖ్యంగా ఈ అంశాల మీద ఏ విధంగా స్టేక్ హోల్డర్స్కి డిపార్ట్మెంట్ తరఫు నుంచి క్లియరెన్సెస్ కానీ ఎన్ఓసీస్ కానీ సులభంగా సజావుగా స్పీడ్గా ఇవ్వగలవచ్చు అని ఆ ఉద్దేశంతో ఈరోజు మనము ఈ వర్క్షాప్ పెడుతున్నాము. ఈ వర్క్షాప్లో క్రెడాయి, నెరెడ్కో, ఎఫ్ఎస్ఏ కాకుండా దాదాపు 20 రకరకాల ఆర్గనైజేషన్స్ దీంట్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ కాకుండా మొత్తం రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి కూడా ఈ వర్క్షాప్లో అందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. అయితే బిల్డర్స్ కాకుండా కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆర్కిటెక్ట్స్, ఎంఈపీ కన్సల్టెంట్స్, ఫైర్ కన్సల్టెంట్స్, ఇంటిగ్రేటర్స్, ఫైర్ ఆడిటర్స్, సైట్ సూపర్వైజర్స్, సైట్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఫైర్ ఎన్ఓసిలో ఫస్ట్ స్టేజ్ ఈజ్ అబౌట్ ద ప్రొవిజనల్ ఎన్ఓసి. ఒకసారి ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ముందుగా మేము ప్రొవిజనల్ ఎన్ఓసి ఇస్తాం. ప్రొవిజనల్ ఎన్ఓసి బట్టి కన్స్ట్రక్షన్ మొదలవుతాయి. ఒక 2-3-4 సంవత్సరం తర్వాత కన్స్ట్రక్షన్ అయినప్పుడు మళ్ళీ ఫైనల్ ఎన్ఓసికి అప్లై చేస్తాం. అంటే మా ఎక్స్పీరియన్స్ బట్టి ప్లస్ ఇక్కడ అన్ని స్టేక్ హోల్డర్స్ నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి ఈ డాక్యుమెంట్ పార్ట్లో ప్రత్యేకంగా ప్రొవిజనల్ ఎన్ఓసిలో కొన్ని మార్పులు అవసరం ఉన్నాయి. ఇప్పుడు సమయం మారింది, కన్స్ట్రక్షన్ మారింది, స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ మారింది, అండ్ అల్టిమేట్లీ ద బెనిఫిషరీస్ దట్ ఈస్ ద పీపుల్ హూ విల్ ఆక్యుపై అండ్ వర్క్ ఇన్ దోస్ బిల్డింగ్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మారింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఫస్ట్ వర్క్షాప్ ఈరోజు మనం పెడుతున్నాము. ఇలాంటి వర్క్షాప్ మేము వచ్చే కాలంలో కూడా కంటిన్యూస్గా పెడతాము. ప్రొవిజనల్ ఎన్ఓసి డాక్యుమెంట్ సజావుగా ఉంటే, ఒక స్టేక్ హోల్డర్కి కన్వీనియన్స్గా ఉంటే, ఆయన అప్రిహెన్షన్గా ఈజీగా ఉంటే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ మొత్తం చాలా ఈజీగా ఫైర్ సేఫ్టీ పరంగా జరుగుతాయి. మేము 100% ఆశిస్తున్నాము. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్రంలో ఒక హై లెవెల్ ఏఐ డ్రివన్ సాఫ్ట్వేర్ మనం కూడా ఆల్రెడీ వాడుతున్నాము, ప్రీవాల్ అని సాఫ్ట్వేర్. అయితే ఆ సాఫ్ట్వేర్ దాదాపు 1 సంవత్సరం నుంచి మేము వాడుతున్నాము. మెల్లగా స్టేక్ హోల్డర్స్ ఫీడ్బ్యాక్ బట్టి, మన ఎక్స్పీరియన్స్ బట్టి ఆ సాఫ్ట్వేర్ని కూడా మనము కంటిన్యూస్గా డెవలప్ చేస్తున్నాము. అయితే ఈ రోజుకి మన ప్రొవిజనల్ ఎన్ఓసి 100% ఇప్పుడు మనము ఈ ప్రీవెల్ సాఫ్ట్వేర్ ద్వారా క్లియర్ చేస్తున్నాము, ప్రాసెస్ చేస్తున్నాము. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ దాట్ we are able to issue the provisional NOC through online within 48 hours. Within 2 days మనము ఆ ప్రొవిజనల్ ఎన్ఓసి ఇవ్వగలుగుతున్నాము. అదేవిధంగా వచ్చే టైంలో ఫైనల్ ఎన్ఓసీస్ అట్లాగే రిన్యూవల్ ఎన్ఓసీస్ కూడా ఈ ఏఐ డ్రివన్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకుని మనము ఇంప్రూవ్ చేసుకుని డెవలప్ చేస్తున్నాము. బేసికలీ ద ఆబ్జెక్టివ్ ఇస్ దట్ ఇట్ షుడ్ బి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
with all kinds of fire safety for the citizens. అయితే మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో వాడిది కొత్తగా టెక్నాలజీస్ కూడా ఈరోజు మన డిస్కషన్కి పెడుతున్నాము. స్టేక్ హోల్డర్స్ వాళ్ళ అందరికీ అభిప్రాయం సేకరించి ఫర్దర్ ఎట్లా పోవాలి దాని గురించి కూడా ఆలోచన ఉంటుంది. అలాగే ఈ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారి ద్వారా కూడా ఎన్ఓసీస్కి ఇంకా ఈజీగా ఇవ్వచ్చు. ఒక మల్టీ బ్లాక్స్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఒక సింగిల్ ఎన్ఓసీ ఇస్తే ఎంత తొందరగా ప్రాసెస్ చేయగలుగుతాము దాని మీద కూడా ఒక సెషన్ ఉంటుంది. సో విత్ దీస్ ఫీడ్బ్యాక్స్ విల్ టేక్ ద వర్క్షాప్స్ ahead in the coming times.